విశాఖపట్నం జిల్లా మధురవాడలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. 12 క్రీడాంశాల్లో సుమారు 1200 మంది ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను తదుపరి దశ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. తుది విజేతలకు సుమారు ₹1 కోటి ప్రైజ్ మరీ అందించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా, మార్కుల వెయిటేజీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రమ్మపాలెం పాఠశాల మైదానంలో 6.5 కోట్లతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. డ్రైనేజీ, టాయిలెట్లు, వివిధ క్రీడలకు అవసరమైన సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డేటా సెంటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈనాటి మన అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు మరియు సెలక్షన్స్ 2026 we do celebrate National Sports Day. Amaravati champions, 1200 numbers, Visakha players, Hazra everyone. For the glory of sport and the honor of our teams. Sport and the honor of our teams. Stay సార్ మన భీమిలి కాన్స్టిట్యున్సీ ఆ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ రోజు కూడా డెవలప్మెంట్ కి పునాది పడిందంటే సార్ అడుగుజాడల్లోనే, సార్ సూచనలతోని ఈ యొక్క సాప్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా క్రీడల్లో కూడా ఆటల్లో అవినీతి చేయొచ్చని చెప్పి ఆడుదాం ఆంధ్ర పేరుతో వాళ్ళు ఏ విధంగా అవన్నీ చేశారో మనం చూసాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మంచి బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి, ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారు కూడా ఈ క్రీడల పట్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని దానికి బాగా ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైనా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడాకారులు ఫలితాలు సాధిస్తే వాళ్ళకి దానికి బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా, వాళ్ళకి అవసరం అయితే మార్క్స్లో వెయిటేజ్, అలాగే ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ప్రత్యేకంగా చేయటం, వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా క్రీడాకారులకి ఆర్థికంగా కూడా గవర్నమెంట్ అండగా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన ఈ హౌస్ సైట్ కానీ, లేకపోతే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ, లేదు ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా అకాడమీ లాంటివి పెట్టుకుంటామంటే వాళ్ళకి కావాల్సిన స్థలాలు ఇవ్వటం కానీ. మొన్నే చూసాం మనం PV సింధు, మన తెలుగు ప్రైడ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఇక్కడ బ్యాడ్మింటన్ అకాడమీ పెడతానంటే దానికి మంచి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మన లోకేష్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఇట్లాగా ప్రభుత్వం బ్రహ్మాండమైన స్పోర్ట్స్ సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంది. ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ 1200 మంది పిల్లలు అన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా బెస్ట్ పర్ఫార్మ్ చేయాలని చెప్పి కూడా విషెస్ తెలియజేసుకుంటూ, మరి చంద్రంపాలెం స్కూల్కి సంబంధించి గతంలో ఏదైనా వర్షం పడిందంటే ఆ గ్రౌండ్ అంతా నీళ్ళలో మునిగుండేది. దాని లాస్ట్ టైం లోకేష్ గారు వచ్చినప్పుడు దాన్ని చూపించడం, అలాగే మనం కూడా ప్రత్యేకమైన ఇనిషియేషన్ తీసుకొని అది మొత్తం కూడా కంప్లీట్గా ఇచ్చేసాం. దివీస్ వాళ్ళ సహకారంతో దాదాపు 6.5 కోట్ల రూపాయలతోటి అక్కడ క్రికెట్, బాస్కెట్బాల్, లేకపోతే అన్ని కావాల్సిన స్టేడియంస్, మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక మంచిది. టోటల్ ఈరోజు ఎంత వర్షం పడ్డా కూడా ఒక చొక్క నీళ్లు అక్కడ నిలబడకుండా మొత్తం నీళ్లు పోయే విధంగా దాన్ని మొత్తం డెవలప్ చేసుకోవటం, అలాగే 3 RO ప్లాంట్లు, తర్వాత టాయిలెట్స్, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. దాంతో ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఏదైతే పిల్లలు వేలాది మంది పిల్లలు అక్కడ ఉంటారు, ఆ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి అలా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జ్, దానికి కూడా మెట్రో ఇబ్బంది వచ్చి రిజెక్ట్ అయితే మళ్ళీ మెట్రో MD గారితో మాట్లాడి దాన్ని ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ పిల్లల యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఈ 15th చేయాలి అనుకోకుండా లిఫ్ట్ తర్వాత కొంత టెక్నికల్గా ఇబ్బంది కావడంతో 1 month డిలే అయింది. నెక్స్ట్ మంత్ అది ఇనాగరేట్ కూడా చేసుకుంటా ఉన్నాం. అలాగే లోకేష్ గారు కూడా రేపు 21, 22 2 రోజులు వైజాగ్ షెడ్యూల్ ఇచ్చారు. 21 చంద్రపాలెం స్కూలు గ్రౌండ్ అయింది, ఇనాగరేషన్ పెట్టుకున్నాం. అయితే ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి అందరూ కూడా చెప్పారు. దాంతో ఇప్పుడు 22nd అనుకుంటున్నాం, ఏదో 21st or 22nd ప్రాంతంలో చంద్రపాలెం స్కూల్కి లోకేష్ గారు కూడా వస్తారు. దాన్ని కూడా ఇనాగరేట్ చేసుకుంటారు.
మరి ఈ సందర్భంగా డిఎస్డో గారికి వాళ్ళ టీం మెంబర్స్కి ప్రత్యేకించి ఇందులో పార్టిసిపేట్ చేసిన ఒలింపిక్ అసోసియేషన్ కానీ లేకపోతే మన క్రీడాకారులు గతంలో అర్జున ద్రోణాచార్య అవార్డులు ఎవరైతే వివిధ స్పోర్ట్స్ సంఘాలను అందరూ కూడా దీనిలో మమేకమయ్యారు. ఒక టీమ్ స్పిరిట్ తోటి ఇది బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఈ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా హైదరాబాద్ ఎలాగైతే గచ్చిబౌలిలో ఉందో అలాంటి ఒక ల్యాండ్ మార్క్ దీనికి తయారు చేయాలని మన ఆలోచన. మరి షాప్ కానీ అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ లోకేష్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా స్పోర్ట్స్కి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలోనే ఈ కొమ్మాదిని కంప్లీట్గా క్రీడా హబ్గా దీన్ని చేస్తాం. కాదు, భూగర్భ జలాలకినో డేటా సెంటర్కి సంబంధం లేదు. ప్రభుత్వం ఏదైనా ఒక పరిశ్రమను ఆహ్వానించినప్పుడు అవన్నీ కూడా స్టడీ చేసి మొత్తం అంతా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాతే చేస్తాం. అట్లా కానీ భూగర్భ జలాలు పోతే ప్రపంచంలో డేటా సెంటర్లు అన్నీ ఏం కావాలి, అదేం లేదు, అటువంటి ఏం లేదు, ఆ ఇబ్బంది లేదు.